హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజైతే కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చేద్దామని చూపించాలని అనుకుంటున్నానండి. ఓకే, స్టార్ట్ చేద్దాము రండి. ఈ కాకరకాయ ఫ్రై కోసం నేను ఆల్రెడీ కొన్ని ముక్కలు ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచండి. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ప్రిపరేషన్ చూద్దాము రండి. ఈ రెసిపీ నేను మా అమ్మగారు చేస్తుండగా చూశానండి. ఇది స్పెషల్ ఆంధ్ర కాకరకాయ ఫ్రై. పసుపు, కాకరకాయ వేగుతున్నాయండి. కొంచెం కారం వేద్దాము. ఈ రైనీ సీజన్లో మెయిన్ ఈ కాకరకాయ తినాలండి. ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా గెయిన్ అవుతుంది. వీక్లీ వన్స్ అయినా కూడా మనం ఈ రైనీ సీజన్లో కంపల్సరీ మనం తినే ఆహారంలో మనకు ఉండాల్సిందే. మా అమ్మగారు అయితే మాత్రం చాలా బాగా చేస్తారండి ఈ కాకరకాయ ఫ్రై అనేది. పప్పుచారు చేశారంటే కంపల్సరీ సైడ్ డిష్ ఏదో ఒకటి, అందులో కాకరకాయ కూడా కంపల్సరీ ఉంటుంది. మా అమ్మగారు ఏమైనా పప్పుచారు చేశారు అంటే కంపల్సరీ ఉండాల్సిందే. కాకరకాయలు ఉన్నాయంటే కంపల్సరీ కాకరకాయ ఫ్రై మాత్రం చేసుకుంటారు. ఇది షుగర్, బీపీ అలాంటి వాటికి కూడా ఇది చాలా మంచి మెడిసిన్ లాంటిదండి. చేదన్న మాట, కానీ మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో నానబెట్టేస్తాం కాబట్టి మనకు చేదు కూడా పెద్దగా ఏమి అనిపించదు. కొంచెం గరం మసాలా వేస్తున్నా అండి. అవసరం లేదు, కానీ వేసుకుంటే కొంచెం స్పైసీ అనిపిస్తుంది. టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. మా అమ్మగారు వేస్తారు, అందుకే నేను కూడా వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఇట్లా కలిపి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే అండి. పప్పు చారులోకి క్రేజీ కాంబినేషన్, బ్లైండ్గా చేసేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఈ వర్షాకాలంలో కంపల్సరీ తినాల్సిన రెసిపీ అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.